నడుపుతారేంటి మాట్లాడతాడు ఎవరు నీకేమవసరం ఇక్కడ చెప్తాను జీతాలు తీసుకుంటారా హాస్పిటల్లో సెక్యూరిటీ ఎందుకు వచ్చిందంటే ఇటువంటి ఎదవలు వచ్చినందుకే వచ్చింది. వీడు పెద్ద పొలగానే ఈ పనికి వేల మంది జనం ఇదే ఇక్కడికి ఎందుకు పోయారు? హెల్త్ మినిస్టర్ కలిసినాక ఏ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అక్కడ పోయారు. అంటే గవర్నమెంట్ లో క్యాబినెట్ అంతా ఒకటి కాబట్టి ఎవరు పవర్ఫుల్ ఉంటాం అలాగే గవర్నమెంట్ పంపించారు. దీని మీద ఈ రిమార్క్స్ కావాలి. సూపరింటెండెంట్ గాంధీ హాస్పిటల్ కూడా ఇది కాపీ है टू चीफ एग्जीक्यूटिव ऑफिसर आरबीसी केस दस తెలంగాణ హైదరాబాద్ అంటే యాక్షన్ తీసుకోమనే రాస్తాను. దీంట్లో ఈయన రాసిన దాని ప్రకారం ఎవరిది రాజేశ్వర తివారి రాసిన దాని ప్రకారం ఆయన ఈజ్ నాట్ ఆస్కింగ్ అంటే ఓన్లీ జనరల్ సర్కులర్స్ అన్ని సూపరింటెండెంట్ చేస్తుంటారు సార్, అన్ని హాస్పిటల్స్ ఇస్తుంటారు. అన్ని కీలా రాశాడు కాకపోతే ఏంటంటే వీళ్ళు వేగ్ సార్, ఇందులో మీనింగ్ లేదు, ఈ ఆర్డర్ లో మీనింగ్ లేదు. దానికి రాసి పంపారా? పంపారు సార్. ఏం రాశారు దీని మీద? ఇంప్లిమెంట్ చేయాలి. సెంట్ ఇట్ టు us, but I have to get a copy from there and 15 ఇంప్లిమెంట్ చేయాలి. కరెస్పాండెన్స్ నచ్చింది సార్ చాలా. అవును సార్, అదే ఏం నడిస్తే ఇప్పుడు దాకా కూడా ఇంప్లిమెంట్ కాలేదు కదా. అవ్వట్లేదు అంటే ప్రాబ్లం ఇప్పుడు సెక్రటరీ దగ్గర ప్రాబ్లం ఉంది. సెక్రటరీ దగ్గర ప్రాబ్లం ఉన్నదనేది తర్వాత సంగతి. మీరు దీన్ని రిటర్న్ సార్ యాజ్ పర్ మేము రాష్ట్రం సార్ చాలా ఉంది మా దగ్గర. మేము ఒకసారి తెప్పించండి. ఈ సెక్షన్ ఆఫీసర్ రాసిన దానికి మేము రాసాము. మీరు ఏం చేయాలంటే ఆయన క్లారిటీ ఇవ్వాలి కదా. ఇది ఏదేమైనా వాళ్ళు ఇచ్చేటటువంటి జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోతే అధికారులను బాధ్యత చేసి అధికారుల మీద దీనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళకు వచ్చేటటువంటి ఆరోగ్యశ్రీ కింద వచ్చే డబ్బుల్లో ఒక 35% డాక్టర్కి ఇచ్చి మిగిలిన 65%లో ఒక 45% ఒక 25% వేరే ఖర్చులు పెట్టి దీంట్లో హాస్పిటల్ డెవలప్మెంట్ కి మిగిలిన 45%లో వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వీళ్ళ శాలరీస్ అన్ని ఇవ్వమని చెప్పారు. ఆ 100% ఏదైతే మనం ఆరోగ్యశ్రీలో వస్తున్నాయో దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ అవసరం లేదు. ఇంత ఈజీగా ఉన్నదాన్ని ఎవడు పట్టించుకోవడం లేదు. ఎవరికి పుట్టిన పిల్ల ఏడవటానికి అన్నట్టు చచ్చిపోయిన వాడిని హాస్పిటల్ నుంచి తీసపోవటానికి కూడా దిక్కులేని పరిస్థితిలాగా ఇవాళ ఈ హాస్పిటల్ ముందు ఇంత బహిరంగంగా అందరికి తెలిసేటటువంటి సమస్యని పరిష్కారం చేయటం లేదంటే ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేదు, ప్రభుత్వానికి పట్టినట్టుగా లేదు. ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని, వారం 10 రోజుల్లో ఈ సమస్యలో పరిష్కారం కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం కాకుండా సెక్రటేరియట్ ముఖ్య కార్యక్రమం చేయటం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గాంధీ హాస్పిటల్లోనైతే మరి గాంధీ హాస్పిటల్లో పనిచేసేటటువంటి స్టాఫ్ శాలరీ కంటే ఇక్కడ పనిచేసే సెక్యూరిటీకి ఎక్కువ శాలరీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సెక్యూరిటీ ఎందుకు పెంచాల్సి వస్తుందో ప్రభుత్వం ఆలోచించాలి. ఇంతకుముందు అన్ని న్యాయంగా జరుగుతుంటే ఎవరు గొడవ పెట్టుకోరు. అన్యాయంగా జరిగినప్పుడే ఈ గొడవలు జరుగుతుంటాయి. ఈ అన్యాయాన్ని ఆఫ్ చేస్తే ఈ సెక్యూరిటీ స్టాఫ్ తగ్గిపోతుంది. వాళ్లే వాళ్ళ ఏ పేషెంట్ దగ్గరికి ఎవడు పోవాలా, ఎవడు పోకూడదు, ఏ డాక్టర్ని కలవాలా, ఎవరిని కలకూడదు అనేది అంతా ఈ సెక్యూరిటీ వాళ్లే చూస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారని ఒక ఆయన సెక్యూరిటీ ఇన్ఛార్జి వాళ్ళ జీతాలన్నీ తీసుకోవడం వాళ్ళకి బాగా ఇదైంది, ఎవరు కనపడకుండా చేయాలనుకుంటున్నారు. దీన్నంతా కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.